శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానికి వందనాలు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించడుచున్నాము తండ్రి, ఆమేన్. మానవ విశ్వాస జీవన ప్రయాణంలో అనేక భారములు మోస్తున్నటువంటి కుటుంబ యజమాని గమనించగలం. అతనితో, నీతో, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పనుల భారము యెహోవా మీద మోపము. దేవునిపై మన భారాలు మోపినప్పుడు, దేవునిపై మన భారములను మోపినప్పుడు ఆయన మనల్ని ముందుకు నడిపించగలడు. జీవన ప్రయాణంలో అనేక భారాలు ఉన్నాయి. అప్పుల భారాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, కుటుంబ జీవన భారాలు ఎన్నో ఉన్నాయి, కుటుంబాన్ని పోషించలేని భారం ఉంది. ఇలా మానవులు అనేక భారములతో బాధపడుతున్నారు. వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా అనగా ఆయన పిలుపుకు లోబడిన మార్గాన్ని సాగినప్పుడు ఆయన నీ ఉద్దేశాన్ని సఫలం చేయవాడు. దేవుని పైన భారం మోపినప్పుడు ఆ దేవుడు మనల్ని, మన ఉద్దేశాలని ఆయన సఫలపరిచి దీవించగల దేవుడు అయి ఉన్నాడు. అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.